ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళదాం. హిందూయిజం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన యాక్టివ్ రిలీజియన్. బిఫోర్ ది కామన్ ఎరా 1500th ఇయర్ అంటే 1500 BCE టైంలో భారతదేశంలోకి నోమాడ్స్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో కలవడం వల్ల ఈ హిందూయిజం అనేది పుట్టిందనేది చాలా మంది అయితే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుందనేది మరికొంతమంది యొక్క మాట. ఈ హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదలైందనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి జవాబైతే లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న యాక్టివ్ రిలీజియన్స్ లోకెల్లా అత్యంత పురాతనమైనది హిందూయిజం, అదైతే మాత్రం చెప్పొచ్చు. హిందూయిజంని, ఇండియాని ఈ రెండిని కూడా మనం వేరు చేయలేము. ఎందుకంటే హిందూ మరియు ఇండియా ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయి. హిందువుల యొక్క అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. ఇండస్ రివర్ కి సంస్కృతంలో ఉన్న పేరు సింధు. అయితే ఆ తర్వాత పర్షియన్లు ఇందులో ఎస్ బదులుగా హెచ్చు పెట్టడం జరిగిందని, అలాగా హిందూ అనేది పుట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అంతకు ముందు నుంచే హిందూ అనే పదం ఉన్నదనైతే మరికొంతమంది యొక్క నమ్మకం. సో పర్షియన్లు ఆ ప్రాంతానికి వచ్చి దానికి హిందూ అని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని దాటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందూస్ అన్న ఒక మాట అయితే వచ్చింది. సో అలాగా ఎక్కువగా హిందూ అనే పదం అప్పటి నుంచి వినిపించడం మొదలుపెట్టింది. అండ్ ఆ తర్వాత హిందూ అనే పదం అనేది గ్రీకు పదాలకి కొంచెం దగ్గరగా లేదన్న ఉద్దేశంతో గ్రీకు పదాల లాంటి ఐఏని చేర్చి మొదట్లో ఉన్న హెచ్ని తీసేయడం జరిగింది. అలాగా ఇండియా అనే పదం వచ్చిందనైతే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమన్నది మనకి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చరిత్ర అంతా కూడా అబద్ధపు చరిత్రే. దానికి కారణం కొంతమంది ఏమంటారంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 11 ఏళ్ల పాటుగా భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండడం జరిగింది. ఆయన మన చరిత్ర మొత్తాన్ని కూడా వక్రీకరించారనేది కొంతమంది యొక్క మాట. అంటే కేవలం ముస్లిం ఇన్వేడర్స్ యొక్క చరిత్రనే మనకి గొప్పగా చూపించి హిందూ రాజుల యొక్క గొప్పతనాలనేవి మనకి తెలియకుండా చేశారని, ఆ తర్వాత హిందూయిజం గురించి కావచ్చు, హిందూ కల్చర్ కోసం కావచ్చు, భారతదేశంలో మనకే తెలియకుండా దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలని మనకి తెలియకుండా చేశారనేది కొంతమంది యొక్క వాదన. బట్ ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు.